కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు హరీష్ రావు. లేదంటే ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీలకు రాజకీయం అంటే మక్కువ, బీఆర్ఎస్ కు రాజకీయం అంటే బాధ్యత అన్నారు హరీష్ రావు. ఓడినంత మాత్రాన ప్రజలను వదిలేయలేమన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, తెలంగాణకు ఎవరు మంచి చేశారనే విషయాన్ని త్వరలోనే ప్రజలు గ్రహిస్తారని హరీష్ రావు అన్నారు. ఓడినంత మాత్రాన ప్రజలను వదిలేయలేమని, వారి పక్షాన పోరాడతామన్నారు హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం. చాలా మాటలు ఇచ్చింది కదా హామీలు, అవన్నీ చేయాలని కోరుకుందాం. చేస్తే మంచిది, చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మా కేసీఆర్ సార్ కావాలని మన కేసీఆర్ దిక్కే చూస్తారు. ఓకే పడదాం, మనం కూడా తొందరపడేదేం లేదు. 4 రోజులు అయితే ప్రజలకు పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. ఓకే పడదాం, వాళ్ళు కూడా మంచిగా చేయాలనే కోరుదాం, ప్రజలకు సేవ చేయాలనే కోరుదాం, వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోవాలనే కోరుదాం. నిలుపుకోకపోతే జనమే అడుగుతారు. ఒక్కొక్కరు జనం ఏందో అర్థం కాదా? ఇప్పటికైనా తెలంగాణ గొంతు కంటేనే మన కేసీఆర్, మన బీఆర్ఎస్. వీళ్ళకి ఎందుకంటే బీజేపీ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా రాజకీయం ఎక్కువ, వాళ్ళు అధికారం అంటే మక్కువ, రాజకీయం ఎక్కువ వాళ్ళకు. ఈ రాజకీయం అంటే వాళ్ళకు ఒక గేమ్. మనకేమో రాజకీయం అంటే బతుకు తెరువు, రాజకీయం అంటే మన తెలంగాణ, మన ఐడెంటిటీ, మన తెలంగాణకు ఒక చిహ్నం. మన